దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే కుంకుమ పూజ చాలా ప్రత్యేకమైనది. కుంకుమ పూజ చేసే సమయంలో మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటామండి. చాలామంది అమ్మవారు నిండుగా కనిపించటం కోసం ఎక్కువ కుంకుమతో కుంకుమ పూజ చేస్తూ ఉంటారు. ఇంట్లో అమ్మవారికి కుంకుమ పూజ చేసేవారు ఆ విధంగా ఎక్కువ కుంకుమతో చేయకూడదండి. అలా ఎక్కువ కుంకుమతో పూజ చేస్తే దానికి తగ్గట్టు ప్రసాదాలు పంచిపెట్టాలి లేదా అన్నదానాలు చేయాలి అంటారు. కాబట్టి ఇంట్లో అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అనుకున్నవారు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కుంకుమతో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. నవరాత్రులు పూర్తయిన తరువాత పూజ చేసిన కుంకుమను జాగ్రత్త చేసుకొని ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మన మీద కానీ మన చుట్టూ కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. కుంకుమ ఎక్కువగా ఉంటే ఎవరూ తొక్కకుండా పారే నీటిలో కలపాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.